భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో వెన్నుపోటు పొడుస్తుంది ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో దాన్ని డైవర్ట్ చేస్తూ కొత్త రాజకీయం కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి నడిపిస్తున్నారు. మొన్నటిసారి జరిగినటువంటి ఉద్యమం సందర్భంలోనే వీళ్ళు బిల్లులు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఏదైతే ఖచ్చితంగా జరుగుతాయి అన్నటువంటి బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఎఫ్ఆర్సీఏ బిల్లు అంటే ఈ ఉద్యమంలో అది ఒక పాత్ర. అంటే ఆ బిల్లు పెడుతున్నారనినే ఈ ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది నెంబర్ 1. ఇప్పుడు ఈవెన్ రాజస్థాన్లో జరిగినవి ఏంటి? స్కూళ్ళకి డబ్బులు ఇచ్చారు. 18 లక్షలు ఒక స్కూల్కి, 12 లక్షలకు ఒక స్కూల్కి. ఆ డబ్బులు ఏ స్కూళ్ళకి చేరుతున్నాయో అక్కడికే వీళ్ళు ఆందోళన చేశారు. ఆ తర్వాత ఆల్రెడీ అది శాంక్షన్ అయినటువంటిది అనౌన్స్ చేస్తే అదిగో చూసారా మా ఉద్యమాల వల్లే అంటున్నారు. అంటే ఇదేదో లీకు, ఆ జీవో కాపీ వచ్చేలోపు తెలుసుకుని వీళ్ళు వెళ్తున్నారు అన్నది ఇప్పుడు బీజేపీ కనిపెట్టింది. లేటెస్ట్గా సెప్టెంబర్ 7-8 తారీఖులు అంటే ఇప్పుడు వాస్తవంగా పార్లమెంటు మొన్న నిరవధిక వాయిదా పడింది కానీ ప్రోరోగ్ చేయలేదు. ప్రోరోగ్ అంటే కంప్లీట్గా మళ్ళీ క్యాబినెట్ తీర్మానం చేస్తే దాకా వాయిదా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రోరోగ్ చేయలేదంటే ఏ క్షణంలోనైనా పార్లమెంట్ సెషన్స్ పెట్టచ్చు. అది సెప్టెంబర్ 7-8 తారీఖుల్లో ఈ ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునరుజ్జీవన బిల్లు పెట్టాలని ప్లాన్ చేసుకుందట బీజేపీ. ఈలోపు అక్కడ డిఎంకే కూడా ఒప్పుకోవడం, అలాగే టీవీకే కూడా దీంట్లో వాళ్ళు ఇంకా ఐఎన్డిఏలో లేరు కదా, కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో సైలెంట్ అవుదామని నిర్ణయించుకోవడం. మొన్న అమిత్ షా వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారని తెలిసాకనే 5వ తారీఖున వీళ్ళు యాజిటేషన్కి పిలిపించారు. సరే 18-19లో బ్రిక్స్ ఒకటి ఉంది. సెప్టెంబర్ 5న జరిగేటటువంటిది ఇండియా గేట్ దగ్గర నిరసనకి కారణం ఇదే అన్నటువంటిది ఇప్పుడు గ్రహించారు. దాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని రోజుల పాటు అప్పుడు షాహీన్ బాగ్ అల్లర్ల తరహాలో ఇక్కడ సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ లీకు వీర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది.